అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించును? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావో? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడితవని వానితో చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి అందరూ బాగా వినండి. కొద్ది నిమిషాలు సూటిగా దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒక భార్యాభర్తలు వీళ్ళ యొక్క పొలమును అమ్మారు దేవునికి ఇవ్వడానికి పొలాన్ని ఎందుకు అమ్మారు అని ఆలోచిస్తే, ఆ రోజుల్లో పొలాలమ్మి, స్థలాలమ్మి, భూములమ్మి దాన్ని ద్రవ్యముగా డబ్బులు రూపాయల్లోకి మార్చి తీసుకొచ్చి దైవజనులకు ఇస్తున్నారు. అంటే ఆ రోజుల్లో అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో 32వ వచనం. అవునమ్మా. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 34వ వచనం కూడా చదవన్నా. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు వాళ్ళు. అంటే ఎంత గొప్ప దేవుడు! అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఎందుకంటే ఆ యేసు ప్రభు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చాడు. తన ప్రాణమును పెట్టి ఇంత గొప్ప క్షమాపణ, ఇంత గొప్ప రక్షణ మాకిచ్చాడు. మాకి ఎందుకు ఈ భూములు, ఎందుకు ఈ స్థలాలు, ఎందుకు ఈ పొలాలు, ఎందుకు ఇవన్నీ మాకు దైవ రాజ్యమును మాకిచ్చాడు. ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు మాకు. ఇదంతా మాకని ఎంత గొప్ప విశ్వాసంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పొలాలు, ఇళ్ళు, ఇప్పుడే మీరు చదివారు కదా, అవన్నీ అమ్మి వాటిని వెల అంటే రూపాయలుగా మార్చి అవి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ క్రమంలో భాగంగా ఆ సంఘములో ఉన్నటువంటి అననీయ, సప్పీర అనే భార్య భర్తలు వాళ్ళు కూడా పొలం అమ్మారు. ఎందుకంటే వాళ్ళు అమ్మారు, వీళ్ళమ్మారు. ఇక మధ్యలో వీళ్ళు అమ్మొద్దా? చుట్టూ అందరూ అమ్మినప్పుడు వీళ్ళు కూడా అమ్మాలి కదా. కాబట్టి వీళ్ళు కూడా అమ్మారు. అమ్మి ఏం చేశారు? అమ్మిన తర్వాత డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బుల్ని చూడగానే సాతానుడు వాళ్ళని ప్రేరేపించాడు. అమ్మో, ఇంత డబ్బు దేవుడికి ఇవ్వాలా, ఇంత ధనము దేవుడికి ఇవ్వాలా అని చెప్పి సాతానుడు వాళ్ళని ప్రేరేపించాడు. ఎప్పుడైతే సాతానుడు వాళ్ళని ప్రేరేపించాడో వాళ్ళు ఏం చేశారంటే, ఆ అమ్మిన ధనములో కొంత ధనమును అంటున్నాడంటే, సాతానుడు మీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు? సాతాను ప్రేరేపణకు మీరెందుకు లొంగిపోయారు? ఈరోజు నా అంశం ఏంటంటే, వినాలి బాగా. ఈరోజు నా అంశం ఏంటంటే, మనలందరినీ ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా
ప్రతి ఒక్కరిని కూడా, ఎంత గొప్ప దైవజనుని కూడా, ఎంత గొప్ప దైవ సేవకురాలను కూడా, ఎంత గొప్పవారినైనా సాతానుడు ప్రేరేపిస్తాడు. సాతానుడు ప్రేరేపిస్తాడు. ఆయా సమయాలు ఉన్నప్పుడు ఇది సాతాను ప్రేరేపణ, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ తెలుసుకునే గ్రహింపు మన అందరికీ ఉండాలా వద్దా? ఉండకపోతే ఏమవుద్ది? జీవితం అంధకారమైపోద్ది, జీవితం చెడిపోద్ది. నాకొచ్చిన ప్రేరేపణ సైతాను గాడిచ్చాడా? నాకొచ్చిన ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడా? నాకొచ్చిన ఆలోచన సైతాను ఇచ్చాడా? నాకొచ్చిన ఈ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడా? ఎవరిచ్చారు నాకు ఈ ఆలోచన అని కనీస గ్రహింపు, మినిమం నాలెడ్జ్ మనకి లేకపోతే మనం చేయరాని తప్పులు మనం చేసేస్తే, అపవాదిచ్చిన ప్రేరేపణనే దైవ ప్రేరేపణగా భావించి మనప్పుడు సైతాను ప్రేరేపించాడు. ఇంత డబ్బు దేవుడికి ఏంది ఇచ్చేది? ఇంత డబ్బు దేవుడికి ఇవ్వటంలో నీకేం ప్రయోజనం ఉంది? మొన్న గొర్రెపిల్ల మహోత్సవాలు జరిగినాయి. పాస్టర్ గారినైనా నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎంత తిరుగుతున్నాను, ఎంత ఖర్చు ఉంది, ఎంత ప్రయాస ఉంది, ఎంత శ్రమ ఉంది, ఎంత భారం ఉందని తెలిసి కూడా ఆలోచించండి. ఇచ్చి దీవించబడతామా? ఇవ్వకుండా ఉంటే దీవించబడతామా? చెప్పండి. అవతల వాడికి అన్నం పెట్టి దీవించబడతామా? మెతుకుతో కూడా మనం తినేస్తే మనం దీవించబడతామా? అవతల వాడికి గుడ్డ ఇచ్చి మనం దీవించబడతామా? మనం వేల రూపాయలు మనం గుడ్లు మనం కొనేసుకుని మనం ఆనందించేస్తే మనం దీవించబడతామా? ఏం చేస్తే దీవించబడతాం? ఏ ప్రేరేపణకు మనం తలొగ్గాలి? ఏ ప్రేరేపణకు లోబడాలి? ఏ ప్రేరేపణకు లోబడకూడదు? వీళ్ళు ఏ ప్రేరేపణకు లోబడ్డారు? అననీయ సప్పీర్ అనే వాళ్ళు సైతాను ప్రేరేపణకు లోబడ్డారు. అమ్మో, ఇంత ధనము దేవుడికి ఇవ్వాలా? ఇంత డబ్బు దేవుడికి ఇవ్వాలా? కానుకిస్తే మాత్రం ఇంత ఇవ్వాలా? ఇంత ఇవ్వాలా? ఈ మాకండి ఇంత అని సైతానుడు ప్రేరేపించినప్పుడు ఆ సైతాను ప్రేరేపణకు వాళ్ళు లోబడిపోయారు. ఈరోజు ప్రియ సహోదరుడా, ఒక ఆత్మీయ బిడ్డగా, యేసయ్య రక్తంలో కడుగబడిన బిడ్డగా, రక్షణ పొందిన బిడ్డగా, మందిరానికి వచ్చి వాక్యం వింటూ వాక్యం అనే పాలు తాగుతున్న బిడ్డగా, దైవ రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్న బిడ్డగా, సైతానుడు నిన్ను అనేక విషయాల్లో పేరుతో, సైతాను టార్గెట్ నువ్వే, నేనే. ఏదో విధంగానైనా దేవునికి మనల్ని దూరం చేయాలి, ఏదో విధంగానైనా దేవునికి విరోధంగా మనం బతకాలి, ఏదో విధంగానైనా దేవునికి విరోధంగా పాపం మన చేత చేపించాలి. దేవుడికి మనకి ఉన్న బంధం ఏదో విధంగా తెంపి పారేయాలి. అందుకోసం అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ పాపం చేయి, ఆ తప్పు చేయి. ఎంతకాలం ఇలా ఉంటావు నువ్వు? జీవితం ఒకటే, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలి మనం. అది ఇది ఆ మంచి చెడు అనుకుంటే ఫలితం లేదు. నీతి నీతి అని కూర్చుంటే కూడు దొరకదు. మాటలు భలే రుచిగా ఉన్నాయి కదా. నీతి నీతి అని కూర్చుంటే అన్నం దొరకదు. వాడు చూడు ఎలా నిన్న మొన్న వ్యాపారం పెట్టాడు, నిన్న మొన్న అది చేస్తూ ఎంత డెవలప్ అయినాడు. నువ్వేంది నీతి నీతి అంటావేంది? మంచితనం మంచితనం అంటావేంది? ఈ మంచితనం నీతి అంటే అన్నం దొరకదు. అసలు ఈ రోజులే అట్టాటి రోజులు కాదు. తప్పు చేయి, ఏం కాదు, ఏమవుదు, ఆ పని చేయి. నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి, నీ శ్రమలన్నీ పోతాయి. ఎంతకాలం ఇట్టుంటావు నువ్వు? బాగున్నాయి కదా మాటలు, వాళ్ళే రుచిగా ఉన్నాయి కదా. ఇవన్నీ సాతాను ప్రేరేపణ, ఇవన్నీ సైతాను ఆలోచనలు. ఈ సైతాను ఆలోచనలకి, సైతాను ప్రేరేపణకి నువ్వు లోబడిపోతే నీ జీవితం అంధకారం అయిపోద్ది. ప్రియ సహోదరుడా,
ఆలోచించండి ప్రియ సహోదరి, ఆలోచించండి. నీకొచ్చే ఆలోచన సైతాను ఆలోచన, నీకొచ్చే ఆలోచన దేవుని ఆలోచన. కనీస గ్రహింపు, మినిమం నాలెడ్జ్. పోమాక మందిరానికి ఏం పోతే పద్దాక పోవాలా? ప్రతిసారి పోవాలా? ఎప్పుడు పోవాలా? లోపడమాక నువ్వు. వాళ్ళట్టే సేవకులు అట్టే చెప్తారు, వాళ్ళు లోపడమాక, వాళ్ళ మాట వినమాక. మందిరానికి నువ్వు అప్పుడప్పుడు వెళ్ళు, నీకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళు. ఇది సైతాన్ ఆలోచన, దేవుని ఆలోచన. కనీస గ్రహింపొద్దా? కనీస మినిమం నాలెడ్జ్ వాళ్ళకి అవసరం లేదా? వీళ్ళను కూడా అపవాది ప్రేరేపించాడు. మనకు అనేకమైన ప్రతిస్పందనలు హృదయంలో వస్తుంటాయి. నాకు వచ్చిన ప్రతిస్పందన, నాకు వచ్చిన ఇన్స్పిరేషన్, నాకు వచ్చిన ప్రేరేపణ, నాకు వచ్చిన ఆలోచన దేవునిదా సైతానుదా? గ్రహించాలా వద్దా? వీళ్ళు గ్రహించలేక వీళ్ళు అందులో కొంత ధనమును తీసి దాచుకొని వాళ్ళు ఏం పొందుకున్నారు? శాపాన్ని పొందుకున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అనేకమైన తలంపుల ఆలోచనలు వస్తుంటాయి, అనేక ప్రేరేపణలు వస్తుంటాయి. ఆ ప్రేరేపణ దేవునిదా కాదా అని గ్రహించుకోవాల్సిన బాధ్యత నీ మీద. కానుకలు తీసుకొని వచ్చాడు, ఇంకా బాగుంది. ఆ కానుకలేంటి? మణుగులు బంగారం, వెండి, నూతన వస్త్రాలు అన్ని ఎద్దల బళ్ళు వేసుకొచ్చాడు, ఇంకా బాగుంది. ఎందుకంటే అతని స్టేటస్కి తగ్గట్టుగా బంగారు, వెండి, నూతన వస్త్రాలు వేసుకుని వచ్చాడు, ఇంకా బాగుంది. అన్నీ తీసుకుని ఎలీషా ఇంటి ముందుకు వచ్చాడు. కానీ ఎలీషా అనే దైవజనుడు ఇటాటాటికి పడిపోయేవాడు కాదు, ఇటాటాటికి లోబడేవాడు కాదు. నేటి దైవజనులు ఏ విధంగా ఉన్నంటే దారిలో యోర్దాను నది వస్తుంది. ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమను, అతని శాపం పోద్ది, కుష్ఠరోగం పోద్దని చెప్పి పంపించాడు. అప్పుడు ఆ శిష్యుడు వచ్చి, అయ్యా మా దైవజనుడు ఇట్ట అంటున్నాడు, నువ్వంట తిరిగెళ్ళు, వెళ్ళేటప్పుడు ఇదిగో కుడి వైపున యోర్దాను నది వస్తుంది, ఆ యోర్దాను నదిలో 7 మార్లు అంటే నువ్వు మునుగు, అప్పుడు నీ కుష్ఠరోగం పోద్దని మా దైవజనుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు. అతనికి ఎక్కడలేనియా అనే దేశానికి నేను మంత్రినే, ఈ రాజ్యాన్ని కూడా నేను జయించిన వాణ్ణి, నా చేతులు ఎంత అధికారం ఉంది, అసలు నన్ను ఏమనుకుంటున్నాడు అతను? కనీసం రాడా, బయటికి రాడా, మాట్లాడ్డా, పరామర్శించడా, ఏం చెప్పడా, ఏం చేయడా? అసలు నా గురించి ఏమనుకున్నాడు అతను? ఏం మంత్రిస్తాడు, ఏదో చేయి పెడతాడు, ఇంకేదన్నా నెత్తిని పెడతాడు అనుకున్నానే. అంటే అతను విగ్రహారాధికుడు. కనీసం మనిషి కూడా బయటికి రాలేదే. ఏమనుకున్నాడు అతను? నాకు అవసరంలే. ఏం మా దేశంలో నదులు లేవా, సముద్రాలు లేవా, కాలువలు లేవా, ఏమి లేవు, ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ మునగాల, అవసరంలే అని చెప్పి బండి తిప్పు అని చెప్పి సణుక్కుంటూ వెళ్తా ఉన్నాడు. ఇది ఎవరి ప్రేరేపణిది? అంటే లోబడమాక, వినమాక, దైవజనుడి మాట వినమాక, దైవజనుడికి లోబడారు. మీరు దైవజనుడికి లోబడితే మీకు ఆశీర్వాదం వస్తుంది. మీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థించుకోండి, లోబడరు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రండి, లోబడరు. దేవుణ్ణి వెతకండి, విజ్ఞాపన ప్రార్థనలకు రండి, ముందు మీరే ఉండండి, లోబడరు. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో క్రమంగా కానుకలు రోషంగా ఇవ్వండి, లోబడరు. దేవునికి లోబడరు. ఎందుకంటే లోబడితే ఆశీర్వాదం ఉంది, లోబడితే దీవెన ఉంది, అది అపవాది గిట్టదు. అందుకు మిమ్మల్ని లోబడమాక. ఇప్పుడు నువ్వు ఎవరి ప్రేరేపణకి నువ్వు లోబడుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇతను లోపడమాక అమ్మా, ఆ దైవజనుడి మాట వినమాక. ఒకటే ఆలోచన, ఒకటే ప్రేరేపణ. అందుకే అతనేమంటున్నాడు, నేనేం తినేది, నేనెన్నో, అసలు నేను లోబడను, రావటం ఏంది అని చెప్పి ఒకటే గొణుక్కుంటా ఉన్నాడు. సగం దూరం అలా వెళుతున్నప్పుడు ఆ రథాన్ని నడిపి ఆ రథసారథి ఇదంతా విని చూసి అతను అంటున్నాడు,
ధైర్యం తెచ్చుకుని, ఎందుకంటే అతను మాట్లాడాలంటే ఇతను మంత్రి, అతను రథాన్ని నడిపే వ్యక్తి, అతను తలుచుకుంటే ఇతని మెడమే తలకాయ ఉండదు. కానీ అతను ధైర్యం తెచ్చుకుని అయ్యా ఏమడిగాడని నువ్వు అంత మదన పడుతున్నావు? ఆ నదిలో మునగమన్నాడు, దానికి ఎందుకు అంత బాధపడుతున్నావు నువ్వు అనంగానే అతను మనోనేత్రాలు తెరవబడి, అవును కదా, నిజమే కదా, అతను నన్నేం అడగలేదు కదా, అతను ఏం ఆశించలేదు కదా, నదిలో మునగమన్నాడు అంతే కదా అని వెంటనే అతను పశ్చాత్తాపంతో ఆ నదిలో మునిగినప్పుడు అతను అపవాది ప్రేరేపణని దేవుని ప్రేరేపణగా భావించుకొని తప్పులు చేస్తే జీవితం అంధకారం అయ్యేది, నష్టపోయేది నువ్వా ఇంకెవరన్నానా? నువ్వే. కాబట్టి ఇప్పుడైనా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అనేకమైన ఆలోచనలు వస్తాయి, అనేక తలంపులు వస్తాయి, అనేక ప్రేరేపణలు వస్తాయి. ఆ పని చేయి నువ్వు. ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు? ఆ ఒక్క పని చేస్తే నీ బాధలన్నీ పోతాయి, నీ కష్టాలన్నీ పోతాయి అని అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. రే దేవుని బిడ్డలారా, దయచేసి అది అపవాది ప్రేరేపణని గుర్తుపెట్టుకోండి. ఆ మనిషిని నువ్వు అడుగు, ఎంత ప్రేరేపిస్తాడు. రే దేవుని బిడ్డలారా, అమ్మ నిన్ను ఇంత మాట అంటాడా, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే లోపు నువ్వు ఉండకూడదు ఇంట్లో. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల నువ్వు ఉండకూడదు ఇంట్లో. ఏం చేయాలా? చచ్చిపోయి నీ శవం చూడాలి అతను. ఎవరి ప్రేరేపణ ఇది? ఎవరి ప్రేరేపణ అండి ఇది? ఆలోచించుకోండి. నీకు వచ్చేది ఎవరి ప్రేరేపణ? దేవుని ప్రేరేపణ వస్తుందా, సైతాను ప్రేరేపణ వస్తుందా? నిన్ను వస్తే ఆశీర్వదించబడతావని వాడికి తెలుసు. నువ్వు మందిరానికి క్రమంగా వస్తే దీవించబడతావని వాడికి తెలుసు. క్రమంగా కుటుంబంలో ప్రార్థన చేస్తే నీ కుటుంబం కాపుదలలో ఉంటుందని వాడికి తెలుసు. ఈ మధ్యన ఒక సహోదరి చెప్తుంది, అన్న నన్ను అపవాది వచ్చి తొక్కుతుందన్నా, నేను ఎంత కేకేసినా పక్కన మనిషి కూడా వినపట్టలేదన్నా. అప్పుడు నేను అడిగా, నీది దేవుని కుటుంబమేనా? నీ ఇల్లు దేవుని కుటుంబమేనిది? దేవుని కుటుంబం అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే నీ గుండెల మీదకి సైతాన్ రావటానికి వాడికి ఎన్ని గుండెలు కావాలా? అప్పుడు నేను అడిగి, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? లేదు పాస్టర్ గారు. ఇప్పటికి 100 సార్లు చెప్పా వాళ్ళకి, నేను కుటుంబ ప్రార్థన మీరు చేసుకోండి అని. తినేదానికి, స్నానం చేసేదానికి, నానా కబుర్లు చెత్తంతా మాట్లాడుకునేదానికి అన్నిటికీ ఉన్నాయి, కానీ కుటుంబ ప్రార్థన చేసుకునేదానికి టైం లేదు. కుటుంబం అంతా కూర్చుని శుద్ధంగా కూర తెచ్చుకున్నాం వండుకుని తినేదానికి వాటికి అన్నిటికీ ఉన్నాయి. వాడికి ఆ 2 ముక్కలే, ఈడికదే ఈడికి ఇదే. శుద్ధంగా కూర్చుని 2 పాటలు పాడుకొని, ఒక కీర్తన భాగం ఒకటి చదువుకొని, పిల్లోడి చేత కీర్తన భాగం నువ్వు చదివించి, అమ్మాయి ఉంటే అమ్మాయి చేత కీర్తన భాగం ఒకటి చదివించి, పాటలు పాడుకొని, ప్రార్థన చేసుకొని, కుటుంబాన్ని దేవుడికి అప్పగించుకొని, కుటుంబం చుట్టూ ప్రార్థన కంచేసుకొని, అప్పుడు భోంచేసి ఆ క్రమాన్ని కుటుంబంలో పాటిస్తే నీ కుటుంబంలోకి అపవాది వచ్చేదానికి అవకాశం ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. నీకు వచ్చే ప్రేరేపణ దేవుని ప్రేరేపణ, నీకు వచ్చే ప్రేరేపణ సైతాను ప్రేరేపణ. ఈ రెండిటి మధ్య తేడా నువ్వు గుర్తించకపోతే నష్టపోయేది ఎవరో? నీవే. నా హృదయానికి ఎవరిస్తున్నారు? ఒకసారి ఏం జరిగిందంటే, యేసయ్య అంటున్నాడు, మన ప్రభువు అంటున్నాడు, బ్రదర్, ఆయన ఏమంటున్నాడు? ఇక నా సమయము సమీపించింది, ఇక నేను సిలువ మీద ప్రాణత్యాగం నేను చేయడానికి నా సమయం సమీపించింది, ప్రజలందరి కొరకు నా ప్రాణం నేను పెట్టబోతున్నా అని ఆయన అన్నాడు. ఆయన అన్నప్పుడు పక్కనే ఉన్న పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నీకది దూరం అవును గాక అంటున్నాడు.
అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, సైతాన పోవతలకే. అర్థం చేసుకున్నారా? యేసు ప్రభు ఏమన్నాడు? నాకు సమయం సమీపించింది, నేను ప్రజలందరి కోసం ప్రాణం పెట్టబోతున్నానంటే అపవాది పేతురులో చేరి, ప్రభువా నీకు అది దూరం అవును గాక అంటే ఆ మాట ఎంత తీగా వాళ్ళ. ప్రభువా నీకు అది దూరమా అంటే ఏంది? ప్రభువా నీకు వద్దయ్యా, ఆ శ్రమ వద్దయ్యా, సిలువను ఎక్కొద్దయ్యా, ప్రాణం పెట్టొద్దయ్యా అంటే ప్రజలకు రక్షణ వద్దయ్యా, ఈ ప్రజలెవరు రక్షణ వద్దు అంటే అపవాది తీయటి తీయటి మాటల చేత నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. తీయటి మాటల చేత. పేతురు అన్నాడు, ప్రభువా నీకది దూరం అవును గాక అంటే ఏదో పేతురు ప్రభుని ప్రేమించినట్టు, ఆ సిలువ శ్రమలు వద్దన్నట్టు, సిలువ మీద ప్రాణం పెట్టకూడదన్నట్టు అపవాది ఎంత తీయగా మాట్లాడుతున్నాడు. అందుకే యేసు ప్రభు పేతురులో అపవాది చేరిట మాట్లాడుతున్నాడని సైతాన పోవతలకే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే మాట, ఆయా సమయాల్లో నీకొచ్చే ప్రేరేపణ దేవునిదా సైతానుదా? దేవునిదా అపవాదిదా? గ్రహించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నాకన్నీ దేవుని ప్రేరేపణలు వస్తాయి. ఇంకో మాట ఏమైనా ఉంటే చెప్పు. నాకన్నీ దేవుని ప్రేరేపణలు వస్తాయి. మరెందుకు నాకన్నీ అపవాది ప్రేరేపణలు వస్తున్నాయి? మీకన్నీ దేవుని ప్రేరేపణలు వస్తున్నాయి కదా, నాకు మాత్రం ఎక్కువ అపవాది ప్రేరేపణలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనిషిని ఎక్కువ ప్రేరేపించేది ఎవరు? అపవాది ఎక్కువ ప్రేరేపిస్తుంటాడు. నువ్వు ఆ పని చేయి, వాళ్ళతో వెళ్ళు, వాళ్ళు చెప్పిన మాటను. ఏంది నీ జీవితం? ఏంది ఇట్టున్నావేంది? ఇట్టుంటే ఇంత మంచితనం అంత మంచిది కాదు, ఇదంతా వద్దు నీకు, ఈ విధంగా ఉంటే నువ్వు పనికిరావు, వాళ్ళతో వెళ్ళు, వాళ్ళ మాటను. ఇదేంది ఇది? ఇవన్నీ అపవాది మనలను ప్రేరేపిస్తుంటాడు. అపవాది ప్రేరేపణలకు మీరు తలొగ్గారా? అపవాది ప్రేరేపణని గ్రహింపు లేకుండా ముందుకు అడిగేశారా? అపవాది ప్రేరేపణని వివేకము లేకుండా ముందుకెళ్ళారా? జీవితం అంధకారం అయిపోద్ది. జాగ్రత్త. ప్రభు కృపలో అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యు ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడు నాకు ఇచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీరందరూ విషయం కానుకిచ్చేది కానీ ఇంకోటి ఏదైనా కానీ, నాకు వచ్చిన ఆలోచన దేవుడిదా సైతానుదా? గ్రహించుకొని మీరు ముందుకెళ్ళండి. అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఎట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, దయగల దేవానికి స్తోత్రం, కృపగల దేవానికి స్తోత్రం, నమ్మదగిన దేవానికి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, మీరు మాతో సూటిగా మాట్లాడారు. ఆయా సమయాల్లో మాకు వచ్చిన ఆలోచన అది దేవునిదా సైతానుదా అనే గ్రహింపు లేకుండా మేము ప్రవర్తించాం. అపవాది ఆలోచనకు లోబడిపోయినాం, అపవాది ప్రేరేపణకు లోబడిపోయినాం. అందుకనే జీవితం అంధకారమైపోయిందయ్యా. మమ్మలను క్షమించండి ప్రభువా. అపవాది ఆలోచనని మేము గ్రహింపు లేకుండా ముందుకు వెళ్ళాం. అపవాది ప్రేరేపణని గ్రహింపు లేకుండా ముందుకు అడిగేశాం. ఇప్పుడు మేమెంతో బాధపడుతున్నామయ్యా. అయ్యా క్షమించు ప్రభువా. ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆయా సమయాల్లో
దేవుడు నీకిచ్చిన ఆలోచన దాన్ని పక్కన పెట్టి అపవాది ఆలోచనని దైవ ఆలోచనగా నువ్వు ముందుకెళ్ళావు. అపవాది ప్రేరేపణని దేవుని ప్రేరేపణ అనుకుని నువ్వు ముందుకెళ్ళావు. అనేక శ్రమలు పాలైపోయినావు, కష్టాలు పాలైపోయినావు, శోధన పాలైపోయినావు. ప్రియ సహోదరుడా, దేవుని ఆలోచన ఏదో, సైతాను ఆలోచన ఏదో, దేవుని ప్రేరేపణ ఏదో, సైతాను ప్రేరేపణ ఏదో కనీస గ్రహింపు లేకపోతే జీవితం అంధకారం అయిపోతుంది. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ఇప్పుడే ప్రార్థన చేసుకో. దేవునికి లోబడమాక, దైవజనుడికి లోబడమాక. ప్రార్థన క్రమంగా వెళ్లాల్సిన అవసరం లేదు, కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత నీతిగా ఉండాల్సిన అవసరం లేదు, అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, అంత కరెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇదంతా సైతాన్ ఆలోచన, ఇదంతా సైతాన్ ఆలోచన. ఇట్టి సైతాను ఆలోచనకి లోబడొద్దు, లోబడొద్దు, లోబడొద్దు. ఇట్టి సైతాను ఆలోచనకి లోబడొద్దు, లోబడొద్దు, లోబడొద్దు. సైతాను ప్రేరేపణకి లోబడొద్దు. ఎవరైనా నువ్వు 200 రూపాయలు ఇస్తే 500 అనుకుని చిల్లరిస్తే ఇవ్వద్దు. నువ్విచ్చింది 200, అతను 500 అనుకుని 500కి చిల్లరిస్తాడు. అతనికి ఇవ్వద్దు, అతనికి ఇవ్వద్దు, ఆ చిల్లర తిరిగి ఇవ్వద్దు. అన్నా నేను ఇచ్చింది 200 అని చెప్పొద్దు. తీసుకుని మెదలకుండా వచ్చేసేయి, ఆ డబ్బులు తీసుకుని మెదలకుండా వచ్చేసేయి. ఇది సైతాను ప్రేరేపణ. ఇటు సైతాను ప్రేరేపణకు నువ్వు లోబడితే నష్టపోతావు. ఇటు సైతాను ప్రేరేపణకు లోబడితే నష్టపోతావు. క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగుదాం. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు అయ్యా. అయ్యా సైతానాలు, ఈ వాక్యం వింటున్న బిడ్డలతో మాట్లాడండి. ఈ సెల్ ఫోన్ ద్వారా వింటున్న బిడ్డలతో మాట్లాడండి. ఇక్కడ సంఘములో ఉన్న బిడ్డలతో మాట్లాడండి. దేవుని మందిరానికి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత క్రమంగా ఉండాల్సిన అవసరం లేదు, అంత నీతిగా ఉండాల్సిన అవసరం అసలు లేదు. అవతల వాళ్ళు చూడు ఎట్టున్నారో, యువతల వాళ్ళు చూడు ఎట్టున్నారో. సైతాన్ ఆలోచనకు లోబడొద్దు, లోబడొద్దు, లోబడొద్దు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. గ్రహింపు దయచేయండి, గ్రహింపు దయచేయండి, గ్రహించే మనసు దయచేయండి అయ్యా. అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఇవ్వండి, వివేచన వరం ఇవ్వండి, వివేచన వరం ఇవ్వయ్యా, వివేచన వరం ఇవ్వండి అయ్యా. మంచి మనస్సాక్షితో అంగీకరించే హృదయం